నమస్తే నేను సంతోష్. వెల్కమ్ టు వార్ వెపన్స్. ఆపరేషన్ సింధూర్తో భారత్ తన అమ్ముల పొదిలోని అస్త్రాలను ప్రయోగించింది. పాకిస్తాన్కు దెబ్బకు దారిలోకి తెచ్చుకుంది. అసలు భారత్ చేతిలో ఎలాంటి ఆయుధాలున్నాయి? స్కాల్ప్ గైడెడ్ మిసైల్స్ ఏంటి? వాటి పనితీరు ఎలా ఉంటుంది? భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం అని అధికారికంగా ప్రకటించకపోయినా జరిగింది మాత్రం యుద్ధానికి తక్కువేమీ కాదు. రెండు దేశాల సైన్యాలు ఇప్పటిదాకా ఎదురుపడి ముఖాముఖి యుద్ధం చేసింది లేదు. తుపాకులు చేతబట్టి రంగంలోకి దిగింది లేదు. ఇప్పుడు జరుగుతున్నదంతా ఎలక్ట్రానిక్ వార్. రెండు దేశాలు డ్రోన్లు, మిసైల్స్తోనూ ఒకదానిపై ఒకటి దాడులు చేసుకున్నాయి. అదే సమయంలో శత్రువు దాడుల నుంచి తప్పించుకునేందుకు వాడుతున్న వ్యవస్థలు కూడా అత్యంత ఆధునికరమైనవే. రెండు దేశాలు ఎలాంటి ఆయుధాలను వినియోగించాయి? మారుతున్న యుద్ధాల స్వరూపం. స్కాల్ప్ మిసైల్స్తో ఉగ్ర శిబిరాలు ధ్వంసం. దివి నుంచి భూమికి ప్రయోగించే ప్రెసిషన్ గైడెడ్ బాంబ్. లక్ష్యాన్ని సీక్రెట్గా నాశనం చేసే కామికాజీ డ్రోన్లు. ఒకప్పుడు కత్తులు, బాణాలు, బల్లేలతో చేసేది యుద్ధం. ఆ తర్వాత కత్తులు, బాణాల స్థానంలో తుపాకులొచ్చాయి. ఆ తర్వాత ఫిరంగులు చేరాయి. విమానాల రంగప్రవేశంతో యుద్ధం తీరుతెనులే మారిపోయాయి. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయిందే. విమానాల అవసరం లేకుండా మిస్సైల్స్, డ్రోన్లతోనే అనుకున్న లక్ష్యాలపై విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి ప్రయోగించిన డ్రోన్లు, మిసైల్స్ ను ధ్వంసం చేసే వ్యవస్థలు కూడా వచ్చాయి. ఏప్రిల్ 22న పెహల్గాం ఉగ్రదాడి ఓ చీకటి అధ్యాయం. ఉగ్రదాడి భారతీయుల రక్తాన్ని మరిగించింది. అమాయక జనాన్ని చంపిన శత్రువును దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనని జనం అభిప్రాయపడ్డారు. ప్రజల్లో ఆగ్రహావేశాలను గమనించిన ప్రభుత్వాలు ప్రత్యర్థికి గట్టిగా సమాధానమివ్వాలనే నిర్ణయానికొచ్చాయి. కానీ దూకుడుగా వెళ్తే మొదటికే మోసం వస్తుంది. ఆచితూచి అదును చూసి శత్రువుని దెబ్బ కొట్టాలి. అందుకోసం చాలా ప్లానింగ్ చేసింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది భారత్. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. కేవలం 25 నిమిషాల్లోనే సైన్యం పని పూర్తి చేసి సురక్షితంగా పాక్ భూభాగం నుంచి వెనక్కొచ్చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని 4 ప్రదేశాలను, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 5 ప్రాంతాలను భారత సైన్యం టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ముఖ్యంగా 3 రకాల ఆయుధాలను ఉపయోగించింది భారత సైన్యం. అందులో మొదటిది స్కాల్ప్ మిసైల్. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రవేశించే దీర్ఘశ్రేణి క్రూయిజ్ మిసైల్ ఇది. 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిలోని లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకోగలిగే సామర్థ్యం దీని సొంతం. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలు, శిక్షణా కేంద్రాలను ధ్వంసం చేసేందుకు స్కాల్ప్ మిసైల్స్ ను ఉపయోగించింది. స్కాల్ప్ మిసైల్స్ ను స్మార్ట్ షాడో అని కూడా పిలుస్తారు. దూరపు లక్ష్యాల కోసం గాలి నుంచి ప్రయోగించే మిసైల్ ఇది. ప్రపంచవ్యాప్తంగా రక్షణ దళాలు విరివిగా వినియోగిస్తున్నాయి. అన్ని సమయాల్లోనూ, అన్ని వాతావరణ పరిస్థితుల్లో వినియోగించవచ్చు. 450 కిలోమీటర్ల రేంజ్ కలిగిన స్కాల్ప్ మిసైల్స్ లోని నావిగేషన్ సిస్టమ్ ద్వారా ఖచ్చితత్వంతో టార్గెట్ ను ఛేదిస్తుంది. బంకర్లు, మందుగుండు సామాగ్రి నిల్వల్లోకి చొచ్చుకెళ్లి వాటిని ధ్వంసం చేస్తుంది. ఈ మిసైల్ ను యూరోపియన్ కన్సార్టియం అయిన ఎంబీడీఏ తయారు చేసింది. ఆపరేషన్ సింధూర్లో వాడిన రెండో ఆయుధం హ్యామర్ బాంబ్. 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తుత్తునీళ్లు చేయగలిగే సామర్థ్యం హ్యామర్కుంది. బంకర్లు, బహుళ అంతస్తుల భవనాలను నామరూపాలు లేకుండా చేయగలదు. ఈ హ్యామర్ బాంబులను లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ క్యాంపులపై ఉపయోగించారు. హ్యామర్ బాంబులను హైలీ అజైల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అని అంటారు. ఇది ఎయిర్ టు గ్రౌండ్ బాంబ్. దీని గ్లైడ్ బాంబ్ అని కూడా పిలుస్తారు. ఆకాశం నుంచి భూమి మీదకు ప్రయోగించే ప్రెసిషన్ గైడెడ్ బాంబ్ ఇదే. 250 కిలోల నుంచి 1000 కిలోల బరువైన ఈ బాంబులను రాఫెల్ కు ఈజీగా అమర్చొచ్చు. ఫ్రెంచ్ కంపెనీ సఫ్రాన్ తయారు చేసిన హ్యామర్ బాంబులను తక్కువ ఎత్తు నుంచి ప్రయోగించొచ్చు. బలమైన కాంక్రీట్ నిర్మాణాల్లోకి ఇవి చొచ్చుకెళ్లి ప్రభావితంగా ధ్వంసం చేస్తాయి. ఈ బాంబును అడ్డుకోవడం చాలా కష్టం. పీఓకేలోని జైషే, లష్కరే ప్రధాన కార్యాలయాలను హ్యామర్ బాంబుల ద్వారా నేలమట్టం చేసింది. మూడోది కామికాజీ డ్రోన్లు. వీటినే లాయిటరింగ్ మ్యూనిషన్స్, సూసైడ్ డ్రోన్స్ అని కూడా పిలుస్తారు. షార్ట్ కట్ గా LMS డ్రోన్స్ అంటారు. లక్ష్యాన్ని సీక్రెట్ గా నాశనం చేయగల సామర్థ్యం వీటి సొంతం. తక్కువ ఖర్చుతో కూడిన మినియేచర్ స్వార్మ్ డ్రోన్ లేదా లాయిటరింగ్ మినిషన్ సిస్టమ్. ఇది ఓ రకమైన సాయుధ డ్రోన్. ఉగ్రవాద స్థావరాలు నాశనం చేయడానికి భారతదేశం దీనిని ఉపయోగించింది. ఈ డ్రోన్ దాని అద్భుతమైన సాంకేతికత, సామర్థ్యాలకు పెట్టింది పేరుగా ఉంటుంది. LMS డ్రోన్లు ఎక్కువసేపు గాలిలో ఉంటాయి. ఈ డ్రోన్లు తమ లక్ష్యాన్ని గుర్తిస్తాయి. ముందుగా నిర్దేశించిన ప్రాంతానికి పేలుడు పదార్థాలు పంపించగలుగుతాయి. అందుకే దీనిని సూసైడ్ డ్రోన్ అని కూడా పిలుస్తారు. ఈ డ్రోన్ ఉగ్రవాద స్థావరాలు, ఆయుధ డిపోలు, రాడార్ వ్యవస్థలు లేదా ఇతర లక్ష్యాలు నాశనం
నాశనం చేయగలదు. ఈ డ్రోన్లు సమూహాలుగా పనిచేస్తాయి. అక్కడ అనేక డ్రోన్లు కలిసి దాడి చేస్తాయి. శత్రువుల వాయు రక్షణ సంస్థల్ని ఛేదించడంలో కూడా స్వార్మ్ టెక్నాలజీ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ డ్రోన్లు ఒకేసారి వేర్వేరు కోణాల నుండి లక్ష్యాలపై దాడి చేయగలవు. ఇవి రాడార్, యాంటెనాలు, ఆయుధ వ్యవస్థలు లేదా కమాండ్ సెంటర్లు వంటి కీలక లక్ష్యాలు ఛేదించడానికి వీలు కల్పిస్తాయి. భారత్ ప్రయోగించిన మూడో ఆయుధం కామికాజీ డ్రోన్స్. ఎక్కువసేపు గాలిలో ఉండే LMS డ్రోన్ ను భారతదేశం DRDO, న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ వంటి ప్రైవేట్ సంస్థల సహకారంతో అభివృద్ధి చేసింది. వాటి ధర సంప్రదాయ క్షిపణుల కంటే చాలా తక్కువ. ఈ డ్రోన్లలో హై రెజల్యూషన్ కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్, GPS ఆధారిత నావిగేషన్ వ్యవస్థలు అమర్చబడి ఉంటాయి. ఈ డ్రోన్లు నిఘా సమాచారాన్ని సేకరించడం, లక్ష్యాలను ట్రాక్ చేయడం, ఖచ్చితమైన దాడులు నిర్వహించే సత్తా వీటి సొంతం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాదులను ట్రాక్ చేయడానికి ఈ డ్రోన్లకు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డేటాను అందించింది. కొన్ని డ్రోన్ల వేగం గంటకు 50 మైళ్లకు పరిమితం చేశారు. ఈ డ్రోన్లు పరిమాణంలో చిన్నవి. LMS లేదా ఆత్మాహుతి డ్రోన్లను మొదట 1980లో పేలుడు పదార్థాలను తీసుకెళ్లడానికి ఉపయోగించారు. 1990లలో అనేక సైన్యాలు ఈ ఆత్మాహుతి డ్రోన్లను ఉపయోగించడం ప్రారంభించాయి. 2000 సంవత్సరం ప్రారంభంలో ఈ ఆత్మాహుతి డ్రోన్ల వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు ఈ డ్రోన్లను సుదూర దాడుల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్ల పరిమాణం చాలా చిన్నది కాబట్టి వాటిని ఎక్కడికైనా ఈజీగా పంపించొచ్చు. ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన డ్రోన్లు దాదాపు స్వదేశంలోనే తయారయ్యాయి. లక్ష్యాన్ని గుర్తించి దాడి చేసే సామర్థ్యం ఈ సూసైడ్ డ్రోన్ల సొంతం. బెంగళూరుకు చెందిన ఆల్ఫా డిజైన్ సంస్థ, ఇజ్రాయెల్కు చెందిన ఎల్టిట్ సెక్యూరిటీ సిస్టమ్స్ సంయుక్తంగా వీటిని తయారు చేశాయి. భారత రక్షణ శాఖ 2021లో 100 డ్రోన్లకు ఆర్డర్ ఇచ్చింది. 10 కిలోల పేలుడు పదార్థాలతో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ పై దాడి చేస్తాయి. తక్కువ ఎత్తులో పెద్దగా సౌండ్ చేయకుండా వెళ్లడం ఈ సూసైడ్ డ్రోన్ల స్పెషాలిటీ. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేస్తే చాలు వెళ్లి పని పూర్తి చేస్తాయి. ఆర్మీ చేతిలో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ లో టాప్ మోడ్ అటాక్. 2 సార్లు పేలుళ్లు జరిగేలా ప్రత్యేకమైన వార్ హెడ్లు. హారప్ దిగితే శత్రువుకు హాహాకారాలే. అడ్డుకోవడం, జామింగ్ చేయడం హారప్ సొంతం. ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దుల్లో పాక్ సైన్యం పదే పదే కాల్పులకు తెగబడింది. భారత సైనికులు సాధారణ పౌరులను కూడా టార్గెట్ చేసింది. తుపాకులు, మోటార్ షెల్స్ తో విరుచుకుపడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్. ఆ దేశ సైనికులు బంకర్లలో నక్కి మరీ దాడులు చేశారు. వీటినిప్పుడు భారత సైన్యం ధ్వంసం చేసింది. ఇందుకోసం ప్రత్యేకమైన ఆయుధాన్ని వినియోగించింది. అదే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. సాయుధ వాహనాలను ధ్వంసం చేయడానికి దీనిని వాడతారు. ఒక్కసారి దీనిలో ట్యాంక్ లేదా టార్గెట్ ను లాక్ చేస్తే దానంతటదే లక్ష్యాన్ని వెంటాడి ఛేదిస్తుంది. దీనిని భుజంపై నుంచి లేదా ట్రైపోడ్ వాహనాలపై అమర్చి ప్రయోగించొచ్చు. సురక్షిత దూరం నుంచి సాయుధ బలగాలను ఎదుర్కోవడానికి ఇది సరైన ఆయుధం. చాలా వరకు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ లో షేపుడ్ చార్జ్ అనే దానిని వినియోగిస్తారు. ఈ పేలుడు పదార్థాలోని శక్తి మొత్తం ఒకే దిశలో కేంద్రీకృతమై ప్రయాణిస్తుంది. దీంతో మందపాటి సాయుధ కవచాన్ని కూడా ఛేదించేంత శక్తి ఇది విడుదల చేస్తుంది. కొన్ని అత్యాధునిక యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ లో 2 సార్లు పేలుడు జరిగేలా ప్రత్యేకమైన వార్ హెడ్లు వినియోగిస్తారు. తొలి పేలుడుకి ట్యాంకుకు బయటున్న కవచం ధ్వంసమవుతుంది. ఈ కవచాన్ని ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ అంటారు. ప్రత్యర్థులు ప్రయోగించే క్షిపణుల వార్ హెడ్ దీనికి తగిలి మొదటే పేలిపోవాలన్న లక్ష్యంతో తయారు చేశారు. ఇలాంటి వాటిని తట్టుకుని ట్యాంకు నాశనం చేయడానికి రెండో పేలుడు జరిగేలా రూపొందించారు. తొలి పేలుడికి సాయుధ కవచం, రెండో దానికి ట్యాంకు ధ్వంసం చేయడమే వీటి లక్ష్యం. అన్ని రకాల పరిస్థితుల్లో పగలు రాత్రి పనిచేసేలా వీటిని తయారు చేశారు. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ లో కొన్నిటికి టాప్ అటాక్ మోడ్ ఉంటుంది. వీటిని ప్రయోగించాక గాల్లోకి ఎత్తుకెగిరి ట్యాంక్ టాప్ పై పడుతుంది. దీనిలో డ్యూయల్ మోడ్ సీకర్ అనే ఆప్షన్ ఉంది. ఇది లక్ష్యాన్ని గుర్తించి దానిని అనుసరించేలా చేస్తుంది. కొన్ని ట్యాంకులకు రియాక్టివ్ ఆర్మర్ అనే కవచాన్ని వాడతారు. వీటిపై కొన్ని రకాల ప్రత్యేకమైన ప్లేట్లుంటాయి. ATGM తాకగానే బయట వైపునకు పేలుడు జరుపుతాయి. ఇక క్షిపణుల సిగ్నల్స్ ను జామ్ చేసేటువంటి వ్యవస్థలు వాడడం లేదా డికాయ్లను ప్రయోగించి క్షిపణిని గందరగోళానికి గురి చేయడం చేయొచ్చు. ఇజ్రాయెల్ వద్ద ట్రోపీ అనే ప్రత్యేక వ్యవస్థ ఉంది. అవి ట్యాంకర్ పైకి వచ్చే క్షిపణులను ముందే గుర్తించి పేల్చేస్తాయి. ఈ వ్యవస్థలు చాలా తేలిగ్గా, వేగంగా, స్మార్ట్ గా పనిచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130కి పైగా దేశాలు ATGMలను వినియోగిస్తున్నాయి. ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ కూడా వీటిని వినియోగిస్తోంది. ప్రస్తుతం భారత్ వద్ద నాగ్, ధృవాస్త్ర వంటి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఉన్నాయి. పాకిస్తాన్లోని గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ తయారు చేసిన దీర్ఘశ్రేణి లాయిటరింగ్ మ్యూనిషన్ హైరప్ ను భారత్ ఉపయోగించింది. దీన్ని దక్షిణాసియాలో ఉపయోగించడం ఇదే ఫస్ట్ టైం.
పాకిస్తాన్కు చెందిన ఉపరితలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలు ఛేదించే మధ్యంతర శ్రేణి క్షిపణి వ్యవస్థ ఇది. HQ-16లో భాగంగా ఉన్న LY-80 రాడార్ కేంద్రాలను ఈ డ్రోన్లు ధ్వంసం చేశాయి. హారప్ దీర్ఘశ్రేణి స్టాండప్ లాయిటరింగ్ అటాక్ ఆయుధ వ్యవస్థ. దీన్ని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసింది. మానవరహిత విమానం క్షిపణి లక్షణాలు కలిగి ఉండడం దీని ప్రత్యేకత. శత్రువుల ఆదేశిక వ్యవస్థలు, సరఫరా డిపోలు, ట్యాంకులు, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. హారప్ లో ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్, ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు, కలర్ CCD కెమెరా, యాంటీ రాడార్ హోమింగ్ సామర్థ్యాలున్నాయి. లక్ష్యాలను నిర్దిష్టంగా గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయి. లక్ష్యం నిర్దేశించిన ప్రాంతాలపై ఇది 9 గంటల పాటు ఆకాశంలో ఉండగలదు. ఈ క్రమంలో పూర్తి నిఘా సమాచారాన్ని సేకరిస్తుంది. దాడిపై పక్కాగా ప్లాన్ చేయడానికి సహాయపడుతుంది. అద్భుత విన్యాసాలు చేయగల సామర్థ్యం దీని సొంతం. పరిస్థితిని గమనించి అనువైన కోణంలో విరుచుకుపడుతుంది. హారప్స్ ను అడ్డుకోవడం, జామింగ్ చేయడం సాధ్యం కాదు. కమ్యూనికేషన్ సవాళ్లను ఇది అధిగమించగలదు. హారప్ డ్రోన్లను ప్రయోగించాక సొంతంగా పనిచేసేలా స్వేచ్ఛ ఇవ్వచ్చు. అవసరమైతే రిమోట్ సాయంతో నియంత్రించవచ్చు. అందువల్ల దీన్ని గైడెడ్ క్షిపణిగా కూడా ఉపయోగించవచ్చు. కావాలనుకుంటే చివరి నిమిషంలో అబార్టు చేసే అవకాశం కూడా ఉంటుంది. హారప్ ను సులువుగా భిన్న వాతావరణ భూభాగాల నుంచి ప్రయోగించవచ్చు. సీల్ చేసిన ప్రత్యేక కంటైనర్లు, డ్రోన్లను ట్రక్కులు, యుద్ధ నౌకల నుంచి ఆకాశంలోకి పంపొచ్చు. లక్ష్యాలు పేల్చకుంటే అది స్థావరానికి తిరిగొస్తుంది. శత్రువు రాడార్లకు అంత సులువుగా దొరకని రీతిలో స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. యాంటీ రేడియేషన్ సామర్థ్యం కూడా ఉంది. యుద్ధంలో శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలు ఛేదించడానికి వాడే క్షిపణులు, రాడార్లను తప్పించుకునే సామర్థ్యం హారప్ సొంతం. హారప్ పరిధి 1000 కిలోమీటర్లు. దీంతో శత్రు గగనతలంలోకి చాలా దూరం వరకు వెళ్లి దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. రాత్రి పగలు అన్న తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఇది అద్భుతంగా పనిచేయగలదు. శత్రు గగనతల రక్షణ వ్యవస్థల్ని నాశనం చేయడానికి చౌకైన వ్యవస్థల్ని రూపొందించే లక్ష్యంలో 1980లో ఇజ్రాయెల్ హారప్ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో క్రూజ్ క్షిపణులు, మానవరహిత విమానాల్లోని అంశాలను యాడ్ చేస్తుంది. 2016లో ఆర్మేనియాకు చెందిన ఒక సైనిక వాహన శ్రేణిపై అజర్బైజాన్ హారప్లను ప్రయోగించింది. యుద్ధరంగంలో ఈ ఆయుధాన్ని వాడడం అదే తొలిసారి. 2018లో సిరియాకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థ SA-22 గ్రైహౌండ్ ను ధ్వంసం చేయడానికి దీన్ని ఉపయోగించారు. 2009లో భారత్ $10 కోట్లతో 10 హారప్ డ్రోన్ల కొనుగోలుకు ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకుంది. 2019లో మరో 54 హారప్లను భారత్ కొనుగోలు చేసింది. శత్రువులపై దాడి చేయడమే కాదు, శత్రువుల దాడి నుంచి కాపాడుకోవడం కూడా కీలకమే. సంప్రదాయ యుద్ధ పద్ధతులు, సంప్రదాయ రక్షణ వ్యవస్థలకు ఎప్పుడో కాలం చెల్లింది. ఇప్పుడంతా ఎయిర్ డిఫెన్స్ యుగం. తమ గగనతలాన్ని కాపాడుకోవడమే అన్ని దేశాలకు అత్యవసరం. గగనతలం నుంచి వచ్చే ముప్పును తప్పించుకునేందుకు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కీలకంగా మారాయి. భారత్ దగ్గర కూడా అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలున్నాయి. ఇండియా గేమ్ చేంజర్ S-400 ట్రయాంఫ్ న్యూక్లియర్ దాడులను ఎదుర్కొనే రక్షణ వ్యవస్థ. డిఫెన్స్ సిస్టంలో మరో కీలక వ్యవస్థ ఆకాశ్ తీర్. భారత్ చేతిలో పృథ్వీ డిఫెన్స్ వెహికల్. భారత సైన్యం మల్టీలేయర్ ఎయిర్ డిఫెన్స్ స్ట్రాటజీని ఉపయోగిస్తోంది. గగనతలం నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు డిటెక్ట్, ట్రాక్ అండ్ న్యూట్రలైజ్ అనేవి 3 ముఖ్యమైన అంశాలు. వేర్వేరు విషయాలపై ఇవి ఆధారపడి ఉంటాయి. అందులో రాడార్ సిస్టమ్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, మొబైల్ ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ అనేవి కీలకం. భారత్, పాకిస్తాన్ 2 అణ్వస్త్రాలు కలిగిన దేశాలు. 2 దేశాలు అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికి సింపుల్ రీజన్ పరస్పర శత్రుత్వమే. 2 న్యూక్లియర్ శక్తులు తలపడితే వినాశనం తప్పదు. అయితే భారత్ మాత్రం న్యూక్లియర్ దాడులను కూడా ఎదుర్కొనే రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. అదొక్కటే కాదు, అనేక రక్షణ వ్యవస్థలు భారత్ సొంతం. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో గేమ్ చేంజర్ S-400 ట్రయాంఫ్. దీనికి ముద్దుగా సుదర్శన చక్ర అని పేరు పెట్టుకుంది భారత్. భారత్లోని 15 నగరాలను టార్గెట్ చేసింది పాకిస్తాన్. ఆ రోగ్ నేషన్ చేసిన దాడుల్ని తన సుదర్శన చక్రతో తిప్పికొట్టింది ఇండియా. S-400 రక్షణ వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేసింది మన దేశం. 15 నగరాలపై జరిగిన దాడుల్ని ఏకకాలంలో తిప్పికొట్టిందంటే దాని శక్తి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 400 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాల నుండి 40 కిలోమీటర్ల దగ్గరలోకి వచ్చేసిన లక్ష్యాలను కూడా సుదర్శన చక్ర ఆపగలదు. గత ఏడాది S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరింది. ఆ సందర్భంగా చేపట్టిన ఎక్సర్సైజ్ లో 80% లక్ష్యాలు టార్గెట్లను సుదర్శన చక్ర ధ్వంసం చేసింది. మిగతా 20% లక్ష్యాలు వెనక్కు వెళ్లిపోయేలా చేసింది. ఈ ఎక్సర్సైజ్ తర్వాతే ఎయిర్ ఫోర్స్ లోకి సుదర్శన చక్రను ఇండక్ట్ చేశారు.
రష్యా తయారు చేసిన ఈ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయాలని 2018లోనే భారత్ నిర్ణయించింది. 35,000 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది అమెరికాకు నచ్చలేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఈ ఒప్పందం రద్దు చేసుకోవాలని భారత్పై తీవ్రంగా ఒత్తిడి చేసిన అమెరికా, లేదంటే ఆంక్షలు విధిస్తామని బెదిరించింది. అయినా సరే భారత్ వెనక్కు తగ్గలేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల S-400 రక్షణ వ్యవస్థ మనకింకా పూర్తి స్థాయిలో అందలేదు. మొత్తం 5 స్క్వాడ్రన్ల కోసం భారత్ రష్యా మధ్య ఒప్పందం జరిగింది. ఇప్పటి వరకు 3 స్క్వాడ్రన్లు మాత్రమే భారత్కు వచ్చాయి. వచ్చే ఏడాది ఆగస్టులోగా మిగిలిన 2 స్క్వాడ్రన్లను అందచేయనుంది రష్యా. S-400 ప్రపంచంలోని అత్యంత అధునాతన దీర్ఘశ్రేణి వాయు రక్షణ వ్యవస్థల్లో ఒకటి. ఇందులో 3 భాగాలుంటాయి. అవి మిస్సైల్ లాంచర్, పవర్ఫుల్ రాడార్ సిస్టమ్, కమాండ్ సెంటర్. ఇది విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, వేగంగా దూసుకెళ్లే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ను కూడా ఢీకొట్టగలదు. S-400 దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను ఢీకొట్టగలదు. దీని రాడార్ 600 కిలోమీటర్ల లక్ష్యాలు కూడా ట్రాక్ చేయగలదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్పై దాడికి దిగింది పాకిస్తాన్. దాదాపు 15 నగరాలను టార్గెట్ చేస్తూ డ్రోన్లు, మిసైల్స్ ప్రయోగించింది. అవి గగన తలాన్ని తాకేలోపే తన డిఫెన్స్ సిస్టమ్ ను యాక్టివేట్ చేసింది భారత్. ఏ ఒక్క పాక్ మిసైల్ కూడా టార్గెట్ రీచ్ కాకుండా సక్సెస్ఫుల్ గా అడ్డుకుంది S-400. చైనా ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ, టార్గెట్ నెట్వర్క్ ప్లానింగ్ తో భారత్ పై దాడులకు ప్రయత్నించింది పాకిస్తాన్. అయితే భారత రక్షణ వ్యవస్థ ముందు చైనా టెక్నాలజీ వెలవెలబోయింది. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో మరో కీలక వ్యవస్థ ఆకాశ్ తీర్. ఇదో ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్. దీనిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డెవలప్ చేసింది. S-400 తో పాటు ఆకాశ్ తీర్ కూడా ఒకే సమయంలో పనిచేయడంతో పాకిస్తానీ మిసైల్స్, డ్రోన్స్ తమ లక్ష్యాలను చేరుకోలేకపోయాయి. 2024 ఏప్రిల్లోనే ఆకాశ్ తీర్ వ్యవస్థను సైన్యంలో ప్రవేశపెట్టారు. స్నేహపూర్వక విమానాలు రక్షించుకోవడంలో బలగాలకు సహకరిస్తూ శత్రు విమానాలను నాశనం చేయడంలో ఆకాశ్ తీర్ దోహదపడుతుంది. ఇవే కాకుండా పృథ్వీ డిఫెన్స్ వెహికల్ కూడా భారత్ సొంతం. ఇది బాలిస్టిక్ మిసైల్స్ ను కూడా 40,000 అడుగుల ఎత్తులో నాశనం చేయగలదు. అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ తక్కువ ఎత్తులో వచ్చే మిసైల్స్ ను గాల్లోనే పేల్చేస్తుంది. DRDO, ఇజ్రాయెల్ కలిసి అభివృద్ధి చేసిన బరాక్ 8 మన రక్షణ వ్యవస్థలో కీలకమైందే. ఇదొక మీడియం రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. యుద్ధ విమానాలు, డ్రోన్లు, సూపర్ సోనిక్ మిసైల్స్ అడ్డుకునే సామర్థ్యం దానికి సొంతం. స్వాడ్ ఫిష్ రాడార్ కు బాలిస్టిక్ మిసైళ్లు 600 కిలోమీటర్ల వరకు ట్రాక్ చేయగల రాడార్ వ్యవస్థ ఉంది. 9K-33 OSA-AK అనేది షార్ట్ రేంజ్ క్షిపణి రక్షణ వ్యవస్థ. 15 నుంచి 18 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తుంది. పాకిస్తాన్ దగ్గర కూడా రక్షణ వ్యవస్థలున్నాయి. HQ-9, HQ-16 గగనతల రక్షణ వ్యవస్థల్ని 2019లో పాకిస్తాన్ సమకూర్చుకుంది. అవన్నీ మేడ్ ఇన్ చైనా. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేసిన దాడుల్ని HQ-9 డిఫెన్స్ సిస్టమ్ పసిగట్టలేకపోయింది, ఎదుర్కోలేకపోయింది. భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లినా ఆ వ్యవస్థ పసిగట్టలేదు. పాకిస్తాన్కు HQ-9P వెర్షన్ ను చైనా సప్లై చేసింది. HQ-9 డిఫెన్స్ సిస్టమ్ ని పాకిస్తాన్ కోసం కస్టమైజ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ HQ-9 అనేది రష్యా డెవలప్ చేసిన S-300 మిసైల్ సిస్టమ్ కు చైనా వెర్షన్. దీనినే నమ్ముకుంది పాకిస్తాన్. కానీ భారత్ చేసిన దాడుల్ని గుర్తించలేకపోయింది, అలాగే డిఫెండ్ కూడా చేయలేకపోయింది. HQ-9 2024లో నిర్వహించిన పాకిస్తాన్ డే పెరేడ్ లో HQ-9P లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ను ప్రదర్శించారు. 2021 నుంచి అది సర్వీస్ లో ఉంది. HQ-9P కంటే మరింత మెరుగైన HQ-16, HQ-16A కూడా పాకిస్తాన్ సమకూర్చుకుంది. పాకిస్తాన్ డే పరేడ్ లో వీటిని గొప్పగా ప్రదర్శించింది. HQ-9, HQ-16 సమీకరించడం ద్వారా తమ గగనతల రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని చెప్పుకుంది పాకిస్తాన్. కానీ అవన్నీ ఒట్టి మాటలేనని తేలిపోయింది.